తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతామండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని వాక్యం చూసినప్పుడు మనం ఏం చేయాలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ యూ. ఏంటది? 3 విషయాలు చెప్పాడు. రిజాయిస్, 16వ వచనం చూస్తే రిజాయిస్, ఎల్లప్పుడూ ఆనందించండి. 2వ విషయం చెప్పాడు, ఏంటది? ప్రార్థన చేయి. అప్పుడప్పుడు ప్రార్థన కాదు, 2 నిమిషాల ప్రార్థన కాదు, అనుకునేటప్పుడు ప్రార్థన కాదు, కంటిన్యూస్గా అంట ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. ఇక మాటలు చెప్పాలంటే అటువంటి ప్రార్థన సహవాసంతో కూడిన ప్రార్థన, సహవాస ప్రార్థన, కమ్యూనియన్ ప్రేయర్. దేవుడితో సహవాసంతో ప్రార్థన చేయాలి. 3ది ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత కలిగి ఉండు, గ్రాటిట్యూడ్. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఏమి జరిగినా కూడా ఆనందం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చక్కగా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, రిజాయిస్ ఆల్వేస్, అన్ని సమయంలో ఆనందించు, అన్ని సమయంలో ధైర్యం కలిగి ఉండు. ఇంకో ఇది పరిస్థితుల్లో రాయబడి ఉంటుంది, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఏంటంట? నాట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఎ థింగ్ గివ్ థ్యాంక్స్. ఒక పోరాటం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవా థ్యాంక్ యూ చెప్తాం కాదు, పోరాటంలో కూడా థ్యాంక్స్ చెప్పాలంట. తుఫాన్లో కూడా థ్యాంక్స్ చెప్పాలంట. తుఫాన్లో ఉన్నప్పుడు సతమతం అయిపోయి, తుఫాన్లో ఉన్నప్పుడు భయపడిపోయి, తుఫాన్లో ఉన్నప్పుడు కలవరపడిపోయి, తుఫాన్లో ఉన్నప్పుడు దేవా ఎక్కడ ఉన్నావు, దేవుడు అయితే ఇందుకు చేయవు. వి క్వశ్చన్ ఆల్ దీస్ థింగ్స్. తుఫాన్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, నన్ను కాపాడావు. కానీ నీ తుఫాన్లో దేవునికి థ్యాంక్ యూ చెప్పగలుగుతావు? బికాస్ బైబిల్ సేస్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇన్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ సిచ్యువేషన్. చెరసాలలో ఉన్నావా, దేవునికి థ్యాంక్స్ చెప్పు. క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చిందా, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ప్రేమించిన నష్టపోయావు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, గివ్ థ్యాంక్స్. కెన్ యూ గివ్ థ్యాంక్స్? బైబిల్ గమనించినప్పుడు బైబిల్ కాల్స్ us టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. బైబిల్ సేస్ గ్రాటిట్యూడ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు అంటే ఇట్స్ బికాస్ యు ఆర్ గ్రేట్ఫుల్, నాట్ బికాస్ మ్యూజిక్ ఇస్ గుడ్. చాలామంది మ్యూజిక్ బాగుంటే వర్షిప్ చేయాలనిపిస్తుంది. నో 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 నో, మ్యూజిక్ ఇస్ అ సపోర్ట్. మ్యూజిక్ ఇస్ టు చేంజ్ ద అట్మాస్ఫియర్. బైబిల్ స్టేట్స్ దట్ వెరీ క్లియర్లీ. బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నో మ్యాటర్ వాట్ ద అట్మాస్ఫియర్, ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్, యూ వుడ్ వర్షిప్ గాడ్. అది బ్యాడ్ న్యూస్ అవన్నీ యోబు విషయంలో చూస్తాం. బ్యాడ్ న్యూస్, యూ వర్షిప్ గాడ్. పౌలు శీలలు న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం. వారు కొరడా దెబ్బలు కొట్టి వారిని అక్కడ పడేసినా కూడా దే వర్ గ్రేట్ఫుల్, దే వర్ వర్షిపింగ్ గాడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్న పరిస్థితుల్లో నుండి మీరు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారా? దేవుణ్ణి సేవించగలుగుతున్నారా? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారా? మనస్ఫూర్తిగా, 3 ఉంటే కాదు, మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్లీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ మూడ్, వాట్ సిచ్యువేషన్, మీ పరిస్థితుల్లో ఎలాగున్నా కూడా. బైబిల్లో చూసినప్పుడు అండి, ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్, యూ వుడ్ వర్షిప్ గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఛాలెంజెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. నీ స్తుతి ఎవరికి వెళ్తుంది? ఎవరికి కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఈరోజు మనుషుడికి గ్రాటిట్యూడ్ అనేది కనబడతలేదండి. ఈ టెక్నాలజీ ఎక్కువ ఏదో మనుషుడికంట థ్యాంక్ యూ అన్న మాట చాలా తగ్గిపోయిందంట. రీసెంట్ సర్వే, టెక్నాలజీ ఎక్కువ కొలితే థ్యాంక్ యూ అన్న మాట తక్కువ అయిపోయిందంట. కనీసం చిన్నప్పుడు పిల్లలు నేర్పిస్తారు, ఎవరికైనా ఏదైనా చేశారంటే థ్యాంక్ యూ. ఈరోజు మనుషుడికి ఎలా అయిపోయిందంటే, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏఐ, రోబోట్స్ అన్నీ చేసేస్తాం కదా, అవన్నీ టక్ 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 నీకు అన్నిటికీ అవి చేసి పెట్టేస్తాయి. అవి చేసి పెట్టేస్తాంలో నువ్వు ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు? రోబోట్కి థ్యాంక్ యూ అని చెప్తావా? ఫోన్కి, ఏఐకి థ్యాంక్ యూ అని చెప్తావా? చెప్పు. సో థ్యాంక్ యూ అన్న మాట తక్కువ అయిపోతుంది. సో మనుషుడు చేసినా కూడా థ్యాంక్ యూ అన్న మాట రావట్లే. యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్. చివరికి మనుషుడు కష్టపడి నీకు ఎవడైనా సహాయం చేసినా కూడా థ్యాంక్ యూ అన్న మాట రాదు. మనుషుడికి ఎలాగైపోతుందంటే, అన్నీ నా బట్టి, నాకు డబ్బు ఉంది కాబట్టి, నాకు సామర్థ్యత్వం ఉంది కాబట్టి, నాకు తలాంత్ ఉంది కాబట్టి, నాకు అందం ఉంది కాబట్టి, నాకు అది ఇది ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నావు. నో, ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ వాట్ గాడ్ ఆల్వేస్ ఆస్క్. దేవుడు ఎప్పుడు అడిగేది కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు మౌనంగా ఉండలేడు.
కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు తనలో తను థ్యాంక్ యూ అని చెప్పుకోలేడు. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు బయటకు తెలియజేస్తాడు. ఆల్వేస్ ఎక్స్ప్రెసివ్. జీవితంలో చూసినప్పుడు అంటే మన జీవితంలో దేవుని కొరకు మనం ఏమైనా చేస్తున్నామంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నువ్వు దేవుని కొరకు ఏమి చేయట్లేదంటే యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, నో గ్రాటిట్యూడ్. సో మిమ్మల్ని ఇంత అడిగాను, దేవుని కొరకు మీరు ఏదైనా ఇప్పుడు చేస్తున్నారా అని అడిగాను. ఎనీథింగ్ ఫర్ గాడ్, ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ యూ విల్ నాట్ బీ క్వైట్. యేసు నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు కృతజ్ఞత కలిగినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే 10 మందికి చెప్పకుండా మౌనంగా ఉండలేవు. చూసి సమరయ స్త్రీ చూసినప్పుడు తన జస్ట్ కాన్వర్జేషన్, యేసు ప్రభుతో కేవలం కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్ బట్టి తన జీవితంలో దేవుడు జరిగించబోయే కార్యాన్ని ఎరిగినప్పుడు, మెస్సయ్య అని తెలిసినప్పుడు షీ కుడెంట్ బి క్వైట్. తన మౌనంగా ఉండలేకపోయింది. ఊరంతా చెప్పిందంట. ఎవరెళ్ళి చెప్పారు? ఊర్లో పేరు కలిగిన వారు, ప్రాముఖ్యత కలిగిన వారు, డబ్బు ఆస్తి కలిగిన వారు, అధికారం కలిగిన వారు, ఆ 10 మంది ద్వారా మంచి వ్యక్తి అని చెప్పుకోబడిన వారా? అందరి ద్వారా చీకొట్టబడిన వ్యక్తే. ఎందుకంటే సమరయ స్త్రీ పరిస్థితి చూస్తే, జీవితాన్ని చూస్తే, పర్సనల్ లైఫ్ చూస్తే లోపం ఉంది, క్యారెక్టర్ ఇష్యూ ఉంది, నాట్ సాటిస్ఫైడ్, నెవర్ సాటిస్ఫైడ్. భర్తలు మార్చింది, కంటిన్యూస్ మారుస్తుంది, ఇంకా అన్సర్టన్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ నా లైఫ్ అంతా మంచిగా మార్చుకున్న తర్వాత, ఒక పెద్ద గొప్ప వ్యక్తి అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రభు చేసిన కార్యాన్ని చెప్తాను. నో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వెళ్ళి ప్రభుకు వందనాలు చెప్పు. నువ్వే స్థితిగతుల్లో ఉన్నా కూడా వెళ్ళి, దేవా నువ్వు చేసిన దాని కార్యానికి వందనాలు. నా దేవుడు ఇలాంటి కార్యాలను చేశాడు, నా దేవుడు ఇట్లాంటి అద్భుతం జరిగించాడు, నా దేవుడు ఈ విషయాన్ని నాకు తెలియజేశాడు. ఇట్ కుడ్ బి బిగ్ ఆర్ స్మాల్, లెర్న్ టు బీ గ్రేట్ఫుల్. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, దేవుడు చేసిన మంచి కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలంట. కీర్తన 103:2 చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరవకూడదంట. 1-2 మర్చిపోయినా పర్వాలేదు అని చెప్పుందా బైబిల్లో? దేనిని మరవద్దు అన్నప్పుడు ఈరోజు దేవుడు చేసిన కార్యాలు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి? చాలాసార్లు అడిగాను, గతం కొన్ని వారాలు, నెలల ముందు అడిగాను. 10 విషయాలు దేవుడు నీ జీవితంలో చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. కనీసం 10 విషయాలు మీరు చెప్పగలుగుతారని అడిగా. ఆ 10 విషయాలు కూడా లెక్క పెట్టి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. 10 things at least God has done great in your whole lifetime. Forget about yesterday, today. నిన్న మొన్న అంటే నాకు లేవు అని చెప్తారేమో. నీ జీవితకాలం కనీసం 10 విషయాలు లేవా దేవుడు చేసినవి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా జీవితకాలంలో దేవుడు 10 విషయాలు ఘనమైన కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు అని వారు ఉంటే చేతులు ఎత్తారా? అట్లే పక్కన ఉన్న వాళ్ళు ఏంటి అని అడగండి. 10 చాలా చేశాడు, గుర్తులే. బైబిల్ చెప్తుంది దేనిని మరువద్దు. ఎందుకంటే దట్ మెమరీ ఈజ్ వాట్ బ్రింగ్స్ యూ గ్రాటిట్యూడ్. ఆ జ్ఞాపకం ఉంటేనే కృతజ్ఞత ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడన్నా మీ ఫోనుల్లో ఫొటోస్ మళ్ళీ తిరిగి చూసుకుంటూ మీ కొరకు సహాయం చేసిన వాళ్ళు, లేకపోతే ఆ పలానా రోజు అక్కడ ఎవరో ఏదో చేసింది తిరిగి చూసి జ్ఞాపకం తెచ్చుకున్నారా? ఇందుకు ఆ ఫోటో ఉంది కాబట్టి ఆ మెమరీ ఉంది. ఆ ఫోటో లేకపోతే మెమరీ ఉండదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యువర్ మెమరీస్ దట్ గాడ్ హెస్ డన్? కొన్నిసార్లు దేవుడు బైబిల్ చూసినప్పుడు మచ్చలు పెడతాడు మనుషులకి. ఆ మచ్చలు, ఆ దెబ్బలు, అవి గుర్తులు. ప్రతిరోజు గుర్తుండాలి, మర్చిపోతానికి లేదు. ఏంటది? దేవుడు చేసిన కార్యాలు నీ జీవితంలో నువ్వు 10 మందికి చెప్పగలిగినవి. 10 మందికి చెప్పగలిగింది ఏదైనా ఉందా? లేదంటే యూ హ్యావ్ నాట్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. అన్ని స్థితిగతుల్లో దేవుడు మన తోడు ఉంటాడని నువ్వు అనుభవించకపోతే నువ్వు చెప్పలేవు. ఎలా చెప్తావు? నీ జీవితంలో దేవుడు ఏదైనా నిశ్చయంగా చేశాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని అంటే, దేవుడు చేశాడని గుర్తెరిగితే యూ కెన్ అష్యూర్ అదర్స్. ఇతరులను బలపరుస్తానికి ఉంటుంది, ఇతరులను లేవనెత్తుతానికి ఉంటుంది, దేవుడు చేసిన కార్యాలను ఇతరులకు వివరిస్తానికి ఉంటుంది. బైబిల్లో చూసినప్పుడు అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనందరూ బాగా తెలిసిందే.
4వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యేసుక్రీస్తు ద్వారంగా కలుగుతున్నది ఏంటంట? ఆయన ఇచ్చే సమాధానము, దట్ గ్రేస్. కెన్ యు జస్ట్ రీడ్ దట్ థింగ్? అప్పుడు సమస్త జ్ఞానమును మించిన, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ కృతజ్ఞత లేకపోతే ఇది ఉండదు. నీకు కృతజ్ఞత ఉంటే జీవితంలో సమాధానం ఉంటుంది. దేవుడు చేసిన కార్యాలని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడో జ్ఞాపకం, కృతజ్ఞత ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది. వితౌట్ రిమెంబరింగ్, వితౌట్ బీయింగ్ గ్రేట్ఫుల్, యూ విల్ నాట్ బీ పీస్ఫుల్. ఆర్ యూ పీస్ఫుల్ ఇన్ లైఫ్? ద ప్రాబ్లమ్ ఇస్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్. దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చేసిన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీ పరిస్థితుల్లో కూడా, ఇక్కడ ఈ పరిస్థితుల్లో కూడా గొప్ప కార్యం చేస్తాడన్న ధైర్యం ఉంటుంది, దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. కృతజ్ఞత లేకపోతే నాశనమే ఉంటుంది. బైబిల్ చూసినప్పుడు బైబిల్ మొత్తంలో ఎవరా ప్రజలు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్నప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఆ జనరేషన్. ఎందుకు? వారు చూసిన అన్ని గొప్ప కార్యాలు చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడలే. అన్ని గొప్ప కార్యాలు చూశారు. దేవుడు వారి పక్షాన పోరాడతాం, ఐగుప్తుల దేవతలతో యుద్ధం ఆడతాం. 10 తెగుళ్ళు, ఒక్క తెగులు కూడా వీరి మీదకి రాలే. 10 తెగుళ్ళు అదే స్థలంలో, అదే ప్రాంతంలో. కానీ దేవుడు వీరిని కాపాడాడు. అక్కడ నుండి వీరిని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి, చరిత్రలో ఎప్పుడన్నా ఇంకా అంత గొప్ప కార్యం ఎవరన్నా చూసారా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అన్ని గొప్ప కార్యాలు జరిగించి, అన్ని గొప్ప అద్భుతాలు జరిగించి, అన్ని మేలు జరిగించి, మాంసం తినాలంటే మాంసం అంట, పక్షులు తినాలంటే పక్షులంట, ఏం కావాలో అది తిను. వారు నాస్కారంలో ఉండే ఆ గబ్బు వచ్చేంత వరకు తినాలంట. దేవుడు చక్కగా మన్నా ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాట్ ఈస్ దిస్? ఇది ఏంటిది? ఇది ఏంటిది అన్నారంట. వాట్ ఈస్ దిస్ అన్నారంట. మన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? వాట్ ఈస్ దిస్? ఇది ఏంటిది? ఇది ఏంటిది? ఏంటిది? దానికి పేరు పెట్టలేకపోయారు. మన్నా అంతే. వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? ఇది ఏంటిది? ఇది ఏంటిదిగా అంతగా అనుభవిస్తున్నారు. దాని తర్వాత ఏమన్నారు తెలుసా? ఇది ఏంటిది? అర్థమవునా? సేమ్ వర్డ్, 2 ఎక్స్ప్రెషన్స్. ఇదేంటిది? ఇదేంటిది? See, that is the difference. అరే ఇదేంటిది ఎంజాయ్ చేశారు, మరలా అదే మన్నాని ఇదేంటిది కొన్నారంట. మాకు ఐగుప్తుల్లో మేము మాంసం తిన్నాం, మేము చేపలు తిన్నాం, మేము ఎగిరై తిన్నాం, మేము పాకేయి తిన్నాం, మేము ఈజీ తిన్నాం. దేవుడు అన్నాడంటే మీకు అదే కావాలంటే తినండిరా. వాళ్ళ దారిలో అన్నీ పంపించాడంట దేవుడు. ఎంతగా తిన్నాడు తెలుసా? తిని 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 బావ్ అంటే గబ్బు అని ఊదితే గబ్బు, నోరు ఇప్పితే గబ్బు. బైబిల్ ఉంది, రాయబడి ఉంది. వారు ఎంతగా ఇసిగిపోయారంటే నోరు తెరిస్తే గబ్బు. వారి గబ్బు ఆలే తట్టుకోలేక ఇంక వద్దురా బాబు. ఎప్పుడన్నా మీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చుకున్నారా? ఫస్ట్ టైం తినేటప్పుడు ఏముందరా, మళ్ళీ నైట్ తిను, మళ్ళీ పొద్దున తిను, మళ్ళీ మధ్యాహ్నం తిను. మన వాళ్ళకి అంత అక్కర్లేదులే, మధ్యాహ్నం తినేది నైట్ తింటేనే బోరు. వేరేమని చెప్పు. చూసి వాళ్ళు తిని తిని ఇంకా నా వద్దు బాగా మన్నావే కావాలని మన్నా తిన్నారంట. చూసి దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ అన్గ్రేట్ఫుల్. వారు సనిగి ప్రతి దానికి, దేవుడు చేసిన ప్రతి దానికి సనుగుడే. ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, నో గ్రాటిట్యూడ్. బైబిల్ రాయబడింది వారి ఎడారిలోనే రాలిపోయారంట. దేనిని బట్టి? సనిగిన దాన్ని బట్టి. ఇంకో మాటలు చెప్పాలంటే కృతజ్ఞత లేని దాన్ని బట్టి.
దేవుడు వారి తోడు లేని దాన్ని బట్టి కాదు, దేవుడు వారి తోడు ఉన్నాడు, కానీ వారికి కృతజ్ఞత లేదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ గ్రేట్ఫుల్ దట్ గాడ్ ఈస్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ప్లాన్స్ దట్ ఈస్ గాడ్ ఫర్ యువర్ లైఫ్? నేను అనుకుంటే చేయాలి, దేవుడు అనుకుంది కాదు. అందుకనే కదా చాలామందికి ప్రాబ్లం. దేవుని చిత్తం వెతికంటే, దేవుని చిత్తం అంటే నాకు ఇష్టం లేనిదే చేస్తాడు దేవుడు. దేవుని చిత్తం అంటే ఆల్వేస్ స్లో, లేట్. దేవుని చిత్తం అంటే ఎప్పుడు నాకు నచ్చంది, నాకు చేత కానిది, నాకు అవ్వందే. అందుకనే నా చిత్తమే చేస్తాను. దేవుని చిత్తం అని అడగను. నా ఎన్ని ఫెయిల్యూర్ అవుతే అప్పుడు దేవుని చిత్తం కొరకు అడుగుతాను. వెన్ ఆల్ మై అటెంప్ట్స్ ఫెయిల్, దెన్ ఐ విల్ థింక్ అబౌట్ గాడ్, వాట్ ఈస్ యువర్ ప్లాన్? దేవుని వాక్యం తెలియజేస్తుందండి, గ్రేట్ఫుల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ప్రెసివ్ అండ్ గ్రేట్ఫుల్ పీపుల్ ఆల్వేస్ ఫాలో ఫెయిత్ఫుల్లీ. ఫెయిత్ఫుల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో మీ జీవితం ఎలాగుంది? నమ్మకంగా వెళ్తున్నారా? నమ్మకంగా సాగుతున్నారా? ఐ నో హియర్ వి ఆల్ హ్యావ్ ఛాలెంజెస్. టుడే వీఆర్ ఆల్ ఫైటింగ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. వివిధ రీతిలుగా పోరాడుతూనే ఉన్నాం, వివిధ రీతిలుగా కష్టపడుతూనే ఉన్నాం, వివిధ శ్రమల్లో ఉన్నాం. కొంతమంది అనారోగ్యంలో ఉన్నారు, కొంతమంది బాధల్లో ఉన్నారు, కొంతమంది నష్టంలో ఉన్నారు, కొంతమంది కష్టంలో ఉన్నారు. కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కృతజ్ఞత ఉందా? ఇంతవరకు నడిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, ఇంతవరకు నడిపించిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు సమర్థుడు, నీ జీవితంలో ఈ పరిస్థితుల్లో కూడా నేను ముందుకు నడిపిస్తాడని కృతజ్ఞత కలిగి ఉండండి. బైబిల్ సేస్ బీ థ్యాంక్ఫుల్, బీ గ్రేట్ఫుల్, విచ్ ప్రొడ్యూసెస్ పీస్. మనసులో సమాధానం. ఈ మనుషుడు చూస్తే ఎట్లా ఉన్నాడంటే, కొత్తగా ఎంత ఉన్నా కృతజ్ఞత లేదు, ఎంత పొందుకున్నా కృతజ్ఞత లేదు. ఈరోజు యవనస్తులు ఎలాగైపోతున్నారు తెలుసా అండి? పొద్దుట్లు లేస్తే ఏదో చూస్తారంటే ఇంటర్నెట్లో, నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. సరే పొందుకున్నావు, ఆపుతావా? నెక్స్ట్ ఇంకోటి చూస్తాను, నాకు అది కావాలి. సరే అది కావాలి కావాలి కావాలి, పొందుకున్నావా? ఇంకోటి కావాలి. మనుషుడికి అన్నీ కావాలంట, ఎంత పొందుకున్నా అక్కడ కృతజ్ఞత లేదంట. అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చిన అన్నీ చూసి ఒక రోజంతా దాని గురించే థ్యాంక్ యూ చెప్పు. కనీసం చెప్పు, అట్లనే స్టార్ట్ చేయి. నీ చేతిలో ఫోన్ ఆన్ చేస్తున్నావు, దేవా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫోన్. ఇది కూడా చాలామందికి ఫోన్ వచ్చిన ఫస్ట్ డే థ్యాంక్ యూ గాడ్. నెలవనే ఏం డొక్కు ఫోన్ రా ఈ ఫోను. ఆ ఫోన్ని గబ్బు చేసింది నువ్వు, ఆ ఫోన్లో చెత్త ఎక్కించింది నువ్వు, ఆ అక్కర్లేని చూసింది నువ్వు, అసలు మెమరీ ఫుల్ చేసుకొని ఏం డొక్కు ఫోన్ అంటున్నావు. బట్ దెన్ సీ, దిస్ ఇస్ ద మైండ్ దట్ వీ హ్యావ్. నెవర్ కంటెంట్ఫుల్, నెవర్ సేయింగ్ ఎనఫ్, ఆల్వేస్ మోర్ మోర్ మోర్. ఫర్ వాట్? టెంపరరీ జాయ్, తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సుఖం, తాత్కాలిక కోరికలు, తాత్కాలికంగా అంతే అంతే, జస్ట్ ఫర్ ద మూమెంట్, జస్ట్ ఫర్ ద మూమెంట్. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, దేవుడిని ఎంత మనం ప్రేమిస్తున్నంతవరకు ఎంతమంది లోబడుతున్న వారు ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆయన చేసిన కార్యాలను ఎన్ని వివరిస్తున్నాము, ఎన్ని కనపరుస్తున్నాము, ఎన్ని విషయాల్లో ఆయన ఘనపరుస్తున్నాము. లెట్ యువర్ లైఫ్ బీ ఎన్ ఎగ్జాంపుల్. ఈ సమయంలో దయచేసి స్థలంలో ఉంచుతాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు బిగ్గరగా చెప్తామా స్వరమెత్తి. నమ్మదగిన దేవా నీకు వందనాలు ప్రభా, మేలు చేసే ప్రభా నీకు వందనాలయ్యా, చాలిన దేవా నీకు వందనాలయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు నీకు వందనాలయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కార్యాలు గొప్పవయ్యా, నీ కార్యాలు మేమేం వివరించలేనివయ్యా. నీ కార్యాలు దేవా మాటలతో మేము వివరించలేము, కానీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. నా జీవితంలో నువ్వు తెరిచిన తలుపులు బట్టి వందనాలు, నువ్వు జరిగించిన కార్యాలు బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన విడుదలను బట్టి వందనాలు, నువ్వు తెరిచిన తలుపులను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన జయాలను బట్టి వందనాలు, నా తోడు నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, నా దుఃఖ బాధ పరిస్థితుల్లో, నా ఒంటరితనంలో నా పక్కన ఉన్న వరకు వందనాలు, నన్ను ఆదరించిన దానికి వందనాలు, నా జీవితంలో నీ కృపను ఇచ్చే వందనాలు, నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చే వందనాలయ్యా.
నా పేరు జీవగ్రంథంలో రాయబడినట్లుగా యేసు ప్రభువా, నీ ప్రాణాన్ని నా కొరకు అర్పించి నీ రక్తాన్ని నా కొరకు చిందించావు. వందనాలయ్యా. నువ్వు చాలు ప్రభా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. నువ్వు చాలు ప్రభా నా జీవితంలో అన్ని సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. నువ్వు చాలు ప్రభా నా జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. నీ తలంపులు ఎంతో గొప్పవయ్యా. నీ ఉద్దేశాలు ఎంతో గొప్పవి ప్రభా. నీ ప్రణాళికలు ఎంతో గొప్పవయ్యా. అయ్యా, నా తలంపులు చిన్నవి కానీ నీ తలంపులు ఎంతో గొప్పవి. నా పట్ల నీ తలంపులు ఎంతో గొప్పవి. నా జీవితంలో నువ్వు ధరించిన కార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు ప్రభా. చెప్పండి, దేవునికి వందనాలు చెప్పండి. మనస్ఫూర్తిగా ఆయనకు వందనాలు చెప్పండి. మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పండి. చెప్పండి, దేవుని చెప్పండి. దేవా, నా జీవితాన్ని నీ చేతిలో సమర్పించుకుంటాను. నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతిలో సమర్పించుకుంటాను. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభా. నా చింతలు ఎన్నో ఉన్నాయి, నా కష్టాలు ఎన్నో ఉన్నాయి, నేను అనుకున్న ఎన్నో ఉన్నాయి, నా ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభా, నీ చిత్తమే జరగాలయ్యా. నీ చిత్తమే జరగాలి ప్రభా. నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. నా చిత్తము కాదు, నీ చిత్తమే. అలాగే దేవా, నాకు బలము దయచేయ, నాకు శక్తి దయచేయ, నాకు శక్తి దయచేయ, నాకు బలము దయచే ప్రభా. జీవితంలో ముందుకు సాగుతానికి శక్తి దయచేయ. పోరాటాలను ఎదుర్కొంటానికి శక్తి దయచే ప్రభా. అన్ని సవాల్లో జయశీలుగా ముందుకు రావాలయ్యా. నేను నాకు శక్తి దయచేయి. Give me the strength to tolerate, Lord. Give me the strength to overcome every pain, every suffering. Give me the strength to overcome every challenge. Give me the strength to be victorious in life. నాకు శక్తిని దయచేయ్యా. ఇదిగోనయ్యా, నాకు విరోధంగా పనిచేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. నాకు విరోధంగా పనిచేసిన ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. నాకు విరోధంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. నన్ను అవమానపరిచిన ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. I forgive everybody who has spoken against me. I forgive everybody who has acted against me. నాకు కీడు తలంచిన వారిని కూడా నేను క్షమిస్తున్నాను ప్రభా. నువ్వు నా పక్షంలో ఉన్నప్పుడు నాకు భయం ఏముందయ్యా? మనుషులు ఏం చేయగలుగుతారు ప్రభా? నరులు ఏం చేయగలుగుతారు ప్రభా? నువ్వు నా పక్షాన ఉంటే. If God is for us, who can be against us? దేవా, నువ్వు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవడు ప్రభా? నా పక్షాన ఉన్న దేవా నీకు వందనాలు. నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి ఇతరులని ధైర్యంగా క్షమిస్తున్నానయ్యా. దేవా, మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, నా అపరాధములు క్షమించు, నా తప్పిదములను క్షమించు, నీకు విరోధమైన కార్యాలను క్షమించు, నీకు విరోధమైన మాటలను క్షమించు, నీకు విరోధమైన తలంపులను క్షమించు. Forgive everything that I spoken against you, acted against you, thought against you. Forgive me, Lord. నీ చిత్తాన్ని దాటిపోయి చేసింది ఏదో నాకు క్షమించు ప్రభా. నీ దయను నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి, నీ శక్తిని నాకు దయచేయి, నీ క్షమాపణ నాకు దయచేయి ప్రభా. అడగండి, ask God for the provision. దేవా, నా అవసరతలను తీర్చు, నా అక్కర్లను తీర్చు, నా జీవితంలో కావాల్సిన సమస్త అవసరతను నువ్వే తీర్చగలిగిన దేవుడు తీర్చు ప్రభా. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మై లైఫ్ నాకు దయచేయ్యా. నా జీవితంలో నీ మన్నావే ఉండాలి ప్రభా. నేను కక్కుర్తి పడేది కాదయ్యా, నీ మన్నా ఉండాలి ప్రభా. ఆశ్చర్యపోయే రీతిగా ఇది ఆశ్చర్య సహాయం, ఇది ఆశ్చర్యమైన దీవెన. దిస్ ఇస్ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్ అన్న సాక్ష్యం ఉండాలి ప్రభా. నా శక్తి, బలము, నా సామర్థ్యత మించినది నీ ద్వారంగా నాకు అనుగ్రహించబడేదయ్యా. Provide my needs, my spiritual needs, my physical needs, my emotional needs. Provide. అడగండి, దేవా, నా దేహంలో కావాల్సిన స్వస్థత దయచేయి, నా దేహంలో కావాల్సిన విడుదల దయచేయి, నా దేహంలో కావాల్సిన బలము దయచేయి, నా దేహంలో కావాల్సిన ప్రతి అవసరత, నా ఆహారము దయచేయి, నా బట్ట దయచేయి, నాకు కావాల్సిన సమస్తము నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడు అయ్యా. నీ మీద ఆధారపడుతున్నాను. యూ గివ్ ద బెస్ట్ ఫర్ మీ లార్డ్. యూ ప్రొవైడ్. నా మనసులో కావాల్సిన ప్రొవిజన్ దయచేయ. గివ్ మీ లవ్, గివ్ మీ కంఫర్ట్, గివ్ మీ కంటెంట్మెంట్ లో తృప్తి కలిగిన జీవితం దయచే ప్రభా. నా ఆత్మకి నీ రక్షణ ఆనందం దయచేయ.
నా ఆత్మకి నీవు ఉండాలి ప్రభా, నీ ఆత్మ తోడు ఉండాలి ప్రభా. నా ఆత్మకు కావాల్సిన విడుదల, నా ఆత్మకు కావాల్సిన విమోచన, నా ఆత్మకు కావాల్సిన జయము దయచేయి, నా ఆత్మకు కావాల్సిన ఎదుగుదల దయచేయి. చెప్తాను దేవా, నా జీవితంలో పెట్టిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలయ్యా. నా జీవితంలో మేలు జరుగు నిమిత్తమై నువ్వు అనుమతించిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలయ్యా. నా జీవితంలో నాకు కీడు జరిగిస్తాను కూడా నువ్వు అనుమతించావు, నీకు వందనాలు. దానిని బట్టి నేను నీకు దగ్గరగా చేరటానికి, విశ్వాసంలో ఎదుగుతానికి ఈరోజు దేవా వారిని నేను క్షమిస్తాను బట్టి, నీవు నా జీవితంలో ఇచ్చే హెచ్చరికను బట్టి నీకు వందనాలయ్యా. I pray and I thank you Lord for everybody who has given me as a strength. నా జీవితంలో బలంగా ఇచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. నా రక్త సంబంధులను దీవించు, నా బంధుమిత్రులను దీవించు, నన్ను ఒక దీవెనకరంగా వారికి చేయి. వారు నిన్ను ఎరిగిన వారికి ఉండాలి ప్రభా. వారి బాధల్లో విడుదల చూడాలి, వారికి కావాల్సిన ఆదరణ కలగాలి, వారి జీవితంలో కావాల్సిన హెచ్చింపు కలగాలి, వారి జీవితంలో కావాల్సిన జయము కనబడాలి. మీ జీవితంలో ఉన్నవారు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి, మీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయండి, మీ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని అడగండి, దేవా నన్ను వాడుకో ప్రభా, యూజ్ మీ లార్డ్, గివ్ మీ ఆపర్చునిటీస్ టు బి యూజ్డ్ బై యు లార్డ్. నన్ను వాడుకో ప్రభా. ఏ రీతిగా వాడుకుంటావయ్యా, ఏ రీతిగా వాడుకుంటావు ప్రభా, ఏం చేయమంటావు? వాట్ యు వాంట్ మీ టు డూ గాడ్ అడగండి. వాట్ యు వాంట్ మీ టు డూ గాడ్, వాట్ యు వాంట్ మీ టు డూ, వాట్ యు వాంట్ మీ టు డూ. నువ్వు చేయమన్నది చేస్తాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, యూజ్ మీ లార్డ్. దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, సమర్పించుకుంటే ఎవరినన్నా వాడుకుంటాడు. చివరిగా మనం ముగిస్తూ అలాగే చేతుల పైకెత్తి, దేవా నీకు వందనాలయ్యా, నీకే స్తుతి కృతజ్ఞతలు ప్రభా. నీవు గొప్ప దేవుడు అయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. నువ్వు కృప కనికరములు కలిగిన దేవుడు అయ్యా, నీవు దీర్ఘ శాంతవంతుడు అయ్యా, నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నువ్వు ఆదరించే దేవుడు అయ్యా, నువ్వు నా తండ్రివి, నీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తామా, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తామా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. We are grateful for everything that you have done, Lord. అయ్యా, మా జీవితంలో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు, ప్రతి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, ప్రతి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, మా జీవితంలో అనుగ్రహించిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు. దేవా, మా జీవితంలో అనుమతించిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అది మేలైనా కీడైనా నీ మహిమ కొరకే ప్రభువా, నీ చిత్తమే మా అందరి జీవితంలో జరిగించయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని ఆదరించు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము జరిగించు, నీ సమాధానంతో నడిపించు. అంతము వరకు నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీ నామాన్ని మహిమపరచువారుగా, నీ కొరకు సవాలు రీతిగా బ్రతికే జీవితాలు మాకు దయచేయమని, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని, కృతజ్ఞతతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే వారుగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.